ఇప్పుడు మీరు ఒక అలిగేషన్ చేసినారు ఒక ఛానల్లో అనుకుంటా, హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసిరన్న ఇన్ఫర్మేషన్ ఉంది అని. ఎట్లా ఇది నమ్మడానికి అవకాశం ఉన్నదా? అంటే నాకు కూడా సోర్స్ చెప్తా ఉన్నారు, బయట నుంచి ఉన్న వాళ్ళు, కొంత గవర్నమెంట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సార్ నేను రెడీ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. నేను చెప్తున్నా, నా కళ్ళతో చూసిన. నేను పబ్బులలో 11:30 1 గంట మధ్యలో కేటీఆర్ గారికి ఏం పని? అవును, నా కళ్ళతో చూసిన కేటీఆర్ ని. ఆ సీసీ కెమెరాలను తెప్పించానండి, వాళ్ళవే కదా. స్థానిక్ పబ్ వాళ్ళదే, 500 జూబ్లీ వాళ్ళదే, ఇవన్నీ పబ్బులని వాళ్ళవే. నీకేం పని? బీయింగ్ ఏ మినిస్టర్, నువ్వు సెక్రటరీలతోనా ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా అన్న, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదని చూసిండ్రు. అందరికి తెలిసిన విషయం, యూత్ కూడా తెలుసు. హైదరాబాద్ లో ఉన్న యూత్ కొన్ని వేల మంది మిమ్మల్ని పబ్బుల్లో చూసిర్రు. మీ ప్రైవేట్ లైఫ్ అది. సరే, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ మీరు ప్రజలను జీవితాలతో ఎంజాయ్ చేస్తున్నారని రణిత్రావు ఇష్యూ బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. అంటే హ్యావింగ్ విత్ ఇల్ ఇంటెన్షన్, మీరు డే 1 నుంచి ఇల్ ఇంటెన్షన్ తో ఉన్నారు. ఎక్కడ దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, హీరోయిన్లను ఎందుకు వదిలిపెడతారు మంచిగా? ఇప్పుడు అదొక ప్యాషన్ వరల్డ్ అది. ఎవడు కూడా నేను హీరో కావాలా, ఒక అమ్మాయి అయితే నేను హీరోయిన్ కావాలా అని ఒక డ్రీమ్ లో బతుకుతుంటారు. అటువంటప్పుడు అటువంటి హీరోయిన్ లో కూడా ఏంది, పవర్ లో ఉన్నాడు, యంగ్ టర్పు, మీసాలు లేవు, నీట్ గా ఉన్నాడు, నీట్ చెవులో ఉన్నాడు, సరే వెళ్ళిపోదాం అంటే నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. కానీ ఎందుకు నీకు ఇంత కుటిల నీతి? అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఒక రాజ్యానికి ముఖ్యమంత్రి అంటే అందరినీ పిల్లలతో సమానం. సొంత పిల్లల కంటే అందరినీ పిల్లలుగా చూడాల్సిందే. 140 కోట్ల ప్రధానమంత్రికి పిల్లలైనట్టు 8 కోట్ల తెలుగు ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా నీవు పెద్దవు, కుటుంబ పెద్దవు, నీవే స్క్రీన్ చేసి, నీవే స్కాన్ చేసి, ఎంత అసహ్యం, ఎంత జుగుప్స. నేను అందుకే ఎలక్షన్స్ ముందు కూడా నేను అన్నాను, ప్రజలు ఎవరు గెలుస్తున్నారు అంటే టీఆర్ఎస్ మాత్రం గెలవదు. ఎందుకు గెలవదు అంటే ప్రజలకు ఉన్నది వ్యతిరేకత కానే కాదు, టీఆర్ఎస్ మీద అసహ్యం, జుగుప్స ఉన్నది. అదే మాటలు నేను చెప్పడం జరిగింది. నాకు వ్యతిరేకత లేదు. మేమందరం కాదా కష్టపడి టీఆర్ఎస్ డే 1 నుంచి 10,000 రూపాయలు మమ్మల్ని కట్టండి ఆ సభ్యత్వాల కంటే 2004లో ఐ పేడ్ 10,000. నా 10,000 రూపాయలు కూడా ఉన్నాయి అందులో. పార్టీ నిర్మాణంలో నా లైఫ్ స్టార్టింగ్, నా ప్రాక్టీస్ స్టార్టింగ్, టీఆర్ఎస్ స్టార్టింగ్ అన్ని ఒకటేసారి జరిగినాయి. 99 లో నేను ప్రాక్టీస్ లోకి వచ్చిన, 2001 లో టీఆర్ఎస్ ఏర్పడింది. డే 1 నుంచి నేను నా కరీంనగర్ మీటింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన మీటింగ్ లో కూడా నేను కొల్లాపూర్ అనే నియోజకవర్గాన్ని నుంచి కొంతమందిని తీసుకొని నేను అటెండ్ అయినా. అది మా కష్టం మీద ఏర్పడ్డ పార్టీ అది. టీఆర్ఎస్ అని మార్చింది, మీరు బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత మేము కూడా దానికి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ అనే పదానికే నీవు వ్యతిరేకమైనప్పుడు, పార్టీ వ్యతిరేకమైనప్పుడు మేము కూడా వ్యతిరేకంగా ఆటోమేటిక్ వ్యతిరేకమవుతాం. ఇది కుటుంబ పార్టీ, ఇది ఒక కులానికి చెందిన పార్టీ, ఇవి కొన్ని కుటుంబాలకు మాత్రమే కోట్లను సంపాదించి పెట్టే పార్టీ అన్నప్పుడు